హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనం ఎస్ఆర్ఎం సీరీస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఎస్ఆర్ఎం మోడీనగర్, ఢిల్లీ ఎన్సీఆర్‌కి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి? దీని యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందని మళ్ళీ ఒకసారి చూద్దాం. దీంట్లో ఫెసిలిటీస్ మనం చూసినప్పుడు ఫస్ట్‌ది ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అండి. డైరెక్ట్‌గా ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మోడీనగర్ అని ఇక్కడ ఏదైతే ఉందో దీనికి మెట్రో ఉంది. మెట్రో దిగితే 5 మినిట్స్‌లో మనం కాలేజ్‌కి రీచ్ అయిపోవచ్చు. జస్ట్ ఒక 40 మినిట్స్‌లో మనం ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి చేరుకోవచ్చు. ఇక్కడ చదివినందువల్ల మీకు యాజ్ ఇట్ ఈస్ చెన్నై కేటీఆర్ క్యాంపస్‌లో చదివితే ఏ సర్టిఫికేట్ వస్తుందో అదే సర్టిఫికేట్ వస్తుంది. ఇది శాటిలైట్ క్యాంపస్ లేకపోతే హాఫ్ క్యాంపస్. దీంట్లో ఉన్నటువంటి సెకండ్ స్పెషాలిటీ లో హాస్టల్ ఫీజ్. మీరు క్యాంపస్ హాస్టల్ తీసుకున్న రూ. 1,00,000 అయిపోతుంది. 3 సీటర్ నాన్ ఏసీ. పక్కన మన ప్రైవేట్ తెలుగు హాస్టల్ కూడా ఉంది. ఈ హాస్టల్‌లో వచ్చేసి సంవత్సరానికి ఒక రూ. 75,000 మీకు ఫీజు ఉంటుంది. కొన్ని బ్రాంచెస్ వీడు ఎక్స్‌ట్రీమ్‌లీ తక్కువ కాస్ట్ పెట్టాడు. ఉదాహరణకి సీఎస్ఈ డేటా సైన్స్, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ డెవాప్స్ ఇటువంటి అన్నీ కూడా మనకి రూ. 2,00,000 ఫీజు అండి. రూ. 2,00,000 ఫీజుతో అంటే సంవత్సరానికి 4 ఏళ్ళు కలిపి 8,00,000. మన పక్కనే వాకబుల్ డిస్టెన్స్‌లో, అది మెయిన్ రోడ్‌లోనే ఉంటుంది కాలేజ్ ఇది. జస్ట్ ఒక 1-2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో మీకు హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంది. ఈ హాస్టల్ గాని మీరు తీసుకున్నట్లయితే ఒక 75,000లో అయిపోతుంది. అంటే 2,75,000 ఒక సంవత్సరానికి. అంటే 4 ఏళ్ళకి ఎంత? 11,00,000. 11,00,000లో ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ యొక్క సర్టిఫికేట్ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పాస్ అవ్వడం చాలా ఈజీ. పర్సెంటేజ్ క్రైటీరియా కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలున్నారు. యూపీ, బీహార్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు. హర్యానా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అన్ని స్టేట్స్ నుంచి పిల్లలున్నారు. ఇక్కడ పర్సెంటేజ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ సౌత్ ఇండియన్స్ అంటేనే పుస్తకాల పురుగులు బాగా చదివేస్తూ ఉంటాం. రుబ్బేసి రాసేయడం అలవాటు. యావరేజ్‌న ఒక 90% తెచ్చుకొని సింపుల్‌గా బయటపడిపోవచ్చు. అంటే కొంత ఈజీగా ఉందన్నమాట. క్యాంపస్‌లో కంపారిటివ్‌లీ మార్క్స్ తెచ్చుకోవడం అన్నది మిగిలిన కాలేజెస్‌తో పోల్చుకుంటే ఈజీగా ఉంది. ఇక వెండార్, వెందర్ మన ల్యాబ్స్ అన్ని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కదా! ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ ఏసీ ల్యాబ్స్, ఏసీ క్లాస్ రూమ్స్, గుడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 5, 6 క్యాంటీన్స్ ఉన్నాయి లోపలే. హాస్టల్ ఫీస్ చాలా తక్కువండి. క్యాంపస్‌లో ఉండదలుచుకున్నా కూడా మీరు రూ. 1,00,000 హాస్టల్ దీనికి. సో, కేటీఆర్ క్యాంపస్ యొక్క సర్టిఫికేట్ వస్తుంది. చెన్నై మెయిన్ క్యాంపస్ సంబంధించి. 2,00,000 అంటే మొత్తం 11,00,000లో బీటెక్ అయిపోతుంది. ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు మన తెలుగు హాస్టల్‌తో కలిపి. నార్త్ ఇండియాలో ఉంటాం కాబట్టి ఇంగ్లీష్, హిందీ ఈజీగా వస్తుంది. ఎస్ఆర్ఎం బ్రాండ్ లెగసీ మీ వెన్నంటి ఉంటుంది. సూపర్ సెట్ ఐడి ఏదైతే ఉంటదో 700 కంపెనీకి సంబంధించినటువంటి ఇప్పుడు దీంట్లో ఒక సూపర్ సెట్ ఐడి ఉంటదనమాట. సో, దీంట్లో ఒకసారి రిజిస్ట్రేషన్ గాని మీరు చేసుకున్నట్లయితే వాడు కేటీఆర్ క్యాంపస్‌లో చదివిండా, రామాపురంలో చదివిండా, వాడపల్లిలో చదివిండా, లేకపోతే ఏ క్యాంపస్‌లో చదివిండా అనేది రిక్రూటర్‌కి అసలు తెలియనే తెలీదు. నువ్వు మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలా, నువ్వు వాడి క్రెడెన్షియల్స్, కంపెనీ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసినట్లయితే ఆన్‌లైన్‌లోనే నీకు ఇంటర్వ్యూ అయిపోతుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఈజీ అయిపోతుంది. అండ్ ఫిఫ్త్ ఫెసిలిటీ, నార్తోళ్ళ కన్నా మనం మ్యాథమెటికల్‌గా గాని, ఇంగ్లీష్ పరంగా గాని స్ట్రాంగ్ ఉంటాం. ఎస్ఆర్ఎం బ్రాండ్ నిలుపుకునేదానికి వాళ్ళు ఎలాగైనా సరే అన్ని కంపెనీస్ తీసుకొస్తున్నారు కాబట్టి, మీరు కొంత బెటర్ పెర్ఫార్మన్స్ చేసినట్లయితే మీకు ప్లేస్‌మెంట్ స్కోప్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఆర్ఎం చెన్నై కన్నా ఎస్ఆర్ఎం మోడీనగర్‌లో, సోనిపత్‌లో అవకాశాలు ఎక్కువ. మీరు ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్‌లో తీసుకున్నట్లయితే 70-80% యావరేజ్‌న మనకి పర్సెంటేజ్ అనేది వస్తుంది. నేను చూసినానక్కడ లీస్ట్ పర్సెంటేజ్ 80% ఉంది. ఏది మోడీనగర్ క్యాంపస్. ఈవెన్ సోనిపత్ అంత లేదు గానీ, మోడీనగర్ క్యాంపస్‌లో పర్సెంటేజ్ అనేది నీకు నార్మల్‌గా వచ్చేస్తది. మీకు 60% ఉన్నా కూడా నేను అడ్మిషన్ ఇప్పిస్తా. టెన్షన్ లేదు. డొనేషన్ లేదు. ఇగో ఢిల్లీలో ఉంటే ఒకసారి 4 ఏళ్ళు పడేయండి అక్కడ ఉండిస్తే మీరు ఏట్లో ఏసినా బతికేయొచ్చు. ఎందుకంటే మీకు లాంగ్వేజ్ యొక్క కమాండ్ అనేది వచ్చేస్తది. ఈరోజు చెన్నైలో లాస్ట్ గ్రేడ్ కాలేజెస్ తీసుకుందాం. యూనివర్సిటీస్ అయినా, లాస్ట్ గ్రేడ్ కాలేజెస్ అయినా. నీకు 60% ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. చెన్నైలో లాస్ట్ గ్రేడ్ యూనివర్సిటీలో కూడా 2,00,000 తక్కువ ఎక్కడ ఫీజు లేదు చిన్నా. అదే 2,00,000తో ప్రీమియం క్యాంపస్, భారతదేశంలోనే టాప్ 5 యూనివర్సిటీలో ఒకటైనటువంటి ఎస్ఆర్ఎం నుంచి నీకు సర్టిఫికేట్ వస్తుంది. హ్యాపీగా చదువుకోవచ్చు. ఎస్ఆర్ఎంలో చదివినానని కాళ్ళ దగ్గరేసి మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పొచ్చు. అంతే కదా! రేపు పొద్దున పెళ్ళిళ్ళప్పుడే నేను ఎక్కడ చదివినంటే, నేను ఎస్ఆర్ఎం చెన్నై. నీ సర్టిఫికేట్ నీకుంది. చెప్పుకునేదానికి ఉంది. ప్రివిలేజ్ ఉంది. 700 కంపెనీస్ యొక్క ప్లేస్‌మెంట్‌లో నువ్వు పార్టిసిపేట్ చేసేదానికి నీకు అవకాశం వస్తుంది. కొంత ఈజీగా లిబరల్‌గా పర్సెంటేజ్ కూడా దొరుకుతుంది.
ఇన్ని లాభాలు పెట్టుకొని 10-11 లక్షల బ్రాకెట్‌లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎస్ఆర్ఎంలో అయిపోతే తప్ప ఇంకో కాలేజీలో చేరొద్దు. మార్కెటింగ్ జిమ్మిక్కులు కొంతమంది చేసి ఏదేదో చెప్తూ ఉంటారు. నేను కూడా ఇతర కాలేజీలు చాలా వాటికి చేస్తున్నా. నేను ఎస్ఆర్ఎం సీరీస్ అంటూ ఒకటి చేయాలని చెప్పి దాదాపు ఒక 15, 20 వీడియోలు చేయాలన్నంత విధంగా అక్కడున్నటువంటి ఫెసిలిటీస్, అక్కడున్నటువంటి వాతావరణం ఇన్ కంపారిజన్ నేను చెన్నైలో యూనివర్సిటీ చూసినా, కోయంబత్తూర్‌లో యూనివర్సిటీ చూసినా, బెంగుళూరులో యూనివర్సిటీ చేస్తున్నాం మనం. పంజాబ్‌లో చేస్తున్నాం. ఎటు చూసుకున్నా గానీ కాస్ట్ ఎఫెక్టివ్, మోర్ ఫెసిలిటీస్, మోర్ బ్రాండ్. అంతే కదా! నువ్వు ఏదో ఒక కాలేజీలో చేస్తున్నానని చెప్పి చెప్పుకునేదానికన్నా, ఎస్ఆర్ఎంలో బీటెక్ చేస్తున్నావంటే నీ రేంజ్ పెరుగుతుందా లేదా? మనం బ్రాండ్ షర్ట్స్ ఏసుకోవాలనుకుంటాం. బ్రాండ్ షర్ట్స్ అంటే ఇప్పుడు కోటిలో రూ. 50కి చొక్కా దొరుకుతుంది. అదే షర్టు మనం షోరూమ్‌లో కొనుక్కుంటే రూ. 6,000, 7,000 ఉంటుంది. కానీ మనం బ్రాండ్ కోసం వెళ్ళమా? ఇక్కడ బ్రాండ్ దొరుకుతుంది. ప్లస్ నువ్వు కోరుకున్న ప్రైస్‌లో కూడా దొరుకుతుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? మేము క్యాంపస్ విజిట్ అరేంజ్ చేస్తాము. ఎస్ఆర్ఎం సీరీస్‌లో మాత్రం ఏ వీడియో మిస్ అవ్వద్దండి. పేరెంట్స్ అందరికి నేను చెప్పేది. అంతా చూడండి, అనాలిసిస్ చేసుకోండి. ఎస్ఆర్ఎం సోనీపత్‌లో మనకొక గోల్డెన్ కాదు, ఇది ఒక డైమండ్ ఆఫర్ ఉంది. మన తెలుగోళ్ళకి మాత్రమే పిచ్చ పిచ్చగా నచ్చే ఆఫర్ అది. నెక్స్ట్ వీడియోలో దాన్ని కవర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. బై బై.